హాయ్ వర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ సత్యదీప గారు ఉన్నారు. ఆయుర్వేదిక్ ఫిజిషియన్, లైఫ్ స్టైల్ కన్సల్టెంట్. దాదాపు 20 సంవత్సరాల నుండి అటు ఆయుర్వేదంలో ఇటు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడంలో చాలా మందికి చాలా సలహాలు ఇస్తూ వస్తున్నారు. వారితో మాట్లాడుతూ నమస్కారం. నమస్తే. మనం ఇప్పుడు చిన్నపిల్లల్లో జలుబు కానివ్వండి, ఊరికే వచ్చేస్తుంటాయి, ఊరికే అంటే రీజన్స్ ఉండవు, వచ్చేస్తుంటాయి. సో వీటిని ఎలా కంట్రోల్ చేయాలి? చిన్నపిల్లల్లో అంటే ఆయుర్వేదం ఏమంటుందంటే పుట్టిన దగ్గర నుంచి 16 ఏండ్ల వరకు ఒకవేళ పిల్లల్లో ఇమ్యూనిటీ కనుక మనం ఇంప్రూవ్ చేయాలి అన్నప్పుడు పుష్యమి నక్షత్రం రోజు సువర్ణ ప్రాశనం, అంటే సువర్ణం అంటే గోల్డ్. అందరికీ తెలుసు గోల్డ్ ఇప్పుడు ఈ రోజు ఇంకా రోజు రోజుకి పెరుగుతూనే ఉంది తప్ప తగ్గట్లేదు. సో ఇదే స్వర్ణం అంటే ఇదే గోల్డ్ ని భస్మ రూపంగా మార్చి దాంతో కొన్ని మెడిసిన్స్ తయారు చేస్తాం. సో అది బాడీ ఇమ్యూనిటీని పెంచుతూ ఉంటుంది. పాతకాలం మీరు చూసే ఉంటారు, కొన్ని స్వర్ణ శలాకాలు అంటే గోల్డ్ ది ఒక వైర్ సానిపీట మీద రుద్ది అది ఇస్తూ ఉంటారు. సో అదే ఫార్మాట్ లో మేము దాన్నే భస్మం లాగా చేసి కొన్ని తేనె, నెయ్యి, బ్రాహ్మి ఘృతం అలాంటి రకరకాల మెడిసిన్స్ తో కలిపి పుష్యమి నక్షత్రం రోజు, పుష్యమి నక్షత్రం ఎందుకు అంటే ఆ రోజు స్వర్ణ అబ్జార్ప్షన్ మాక్సిమం ఉంటుంది అనమాట. మంచి నక్షత్రం అనమాట. ఆ రోజు ఏ కార్యం చేసినా సక్సెస్ ఉంటుంది. సో అలా మేము ఆ పిల్లలకి ఇస్తూ ఉంటాము. సో పుట్టిన దగ్గర నుంచి 16 ఏండ్ల వరకు ప్రతి నెల గనుక 1 సంవత్సరం పాటు ఈ సువర్ణప్రాశం డ్రాప్స్ ఇస్తే మాత్రం ఇమ్యూనిటీ చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ రెగ్యులర్గా వచ్చే జలుబు, దగ్గు దాంతో పిల్లలు ఫ్రీ అయిపోతారు. మరి మీ ఇమ్యూనిటీని మెడిసిన్స్ ద్వారా పెంచుకోవడం కాకుండా జనరల్ పద్ధతి ఉందా? అంటే ఊరికి ఇప్పుడు మనకు కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వీటన్నిటికీ ఇమ్యూనిటీ తక్కువగా ఉండడమే కారణం. సో ఇమ్యూనిటీని మెడిసిన్స్ ద్వారా కాకుండా నేచురల్ పద్ధతిలో ఆయుర్వేదంలో ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు చూడండి, ఇమ్యూనిటీ వర్డ్ లో టీ అనే ఒక వర్డ్ వచ్చింది కదా. సో జనరల్ గా ఇప్పుడు అందరూ టీ, కాఫీ బాగా తాగుతూ ఉంటారు. సో మేమేం చేసామంటే ఈ టీ, కాఫీతో చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. చాలా మంది యాసిడిటీ నుంచి బాధపడుతూ ఉంటారు. టీ బాగుంది కదా అని చలో ఒకసారి వెళ్దాం టీ తాగుదామని ఒక బాగా అలవాటు అయిపోయింది. అలా కాకుండా ఈ నార్మల్ టీతో వచ్చే సమస్యలు రాకుండా మేమేం చేసామంటే జీవశ్రీలో ఇది ఒక డీటాక్స్ టీ అండి. సో ఈ పౌడర్ని మీరు వేడి నీళ్ళలో వేసుకొని బాయిల్ చేసి దీంట్లో అవసరం ఉంటే టేస్ట్కి తగ్గట్టు కొంచెం అంత బెల్లం కానీ చక్కెర కానీ, అది కూడా చక్కెర నార్మల్ షుగర్ కాకుండా కండ చక్కెర అది వేసుకొని మీరు తీసుకోవచ్చు. ఇది డేకి 3-4 టైమ్స్ తీసుకున్నా ప్రాబ్లం రాదు. దీంట్లో ఈ డీటాక్స్ టీతో బ్లడ్ ప్యూరిఫికేషన్ అవుతుంది. అంటే చర్మ సమస్య నుంచి మీరు ఆల్రెడీ బాధపడుతున్నారు అనుకోండి ఎవరైనా, లేదంటే స్కిన్ బాగుండాలి, హెల్త్ బాగుండాలి అనుకున్న వాళ్ళు ఇలాంటి రెగ్యులర్ డీటాక్స్ టీ తీసుకున్నారు అనుకోండి, స్కిన్ హెల్త్ చాలా ఇంప్రూవ్ అయిపోతుంది. మోషన్స్ క్లియర్ అవుతాయి, పొట్ట క్లియర్ ఉంటుంది, ఏ స్కిన్ ఇష్యూస్ రాదు. తర్వాత అలాగే కఫా బ్యాలెన్సింగ్ టీ, పిత్తా బ్యాలెన్సింగ్ టీ అని కూడా ఉంటుంది మన దగ్గర. ఇప్పుడు ఇది వాత బ్యాలెన్సింగ్ టీ అన్నమాట. దీంట్లో బాడీ టైప్స్, ఇప్పుడు ఆయుర్వేదంలో వాత, పిత్త, కఫ అనేది 3 దోషాలు అందరికీ తెలుసు. సో ఇప్పుడు కొంతమంది వాత ప్రకృతి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ బాడీ టైప్స్ ని తెలుసుకొని ఇప్పుడు మా దగ్గరకు వచ్చారనుకోండి జీవశ్రీ ఆయుర్వేదిక్ వెల్నెస్ సెంటర్, మేము ఫస్ట్ ప్రకృతి అనాలిసిస్ చేస్తాము. వాళ్ళ బాడీ టైప్ ఏంటి అనేది అనలైజ్ చేశాక వాళ్ళకి నార్మల్ టీ అలా కాకుండా ఇలా బ్యాలెన్సింగ్ టీ ఇస్తాం అనమాట. సో ఇది నార్మల్ గా బాడీ వాటర్ లో బాయిల్ చేసుకొని మార్నింగ్, ఈవినింగ్ అలా తీసుకున్నా కూడా టీ లాగానే పనిచేస్తుంది. ప్లస్ ఇది ఇమ్యూనిటీ కూడా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. అదనమాట. ఇలా వాత టీ ఉంది. అలాగే ఇది మన దగ్గర పిత్త కఫా బ్యాలెన్సింగ్ టీ, అలాగే పిత్తా బ్యాలెన్సింగ్ టీ. సో డిఫరెంట్ దోషాస్ ని బ్యాలెన్స్ చేసే టీస్ కూడా మన దగ్గర ఉన్నాయన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.